నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మానస ముందుగా హెడ్లైన్స్ చైనాలో ఘోర ప్రమాదం 18 మంది మృతి 166 మందికి పైగా గాయాలు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు అంశంలో సీఎంపై మండిపడ్డ దేవినేని ఉమా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అరెస్ట్ చేస్తున్నారని మండిపాటు విశాఖ దివ్య హత్య కేసులో మరో కొత్త మలుపు మరో 2 నిందితులు అరెస్ట్ దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు గుంటూరు జిల్లా పొన్నూరులో జిల్లా కలెక్టర్ పర్యటన ఇళ్ల స్థలాలను పరిశీలించిన పాలనాధికారి అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ నేతల నిరసన శాఖ జిల్లా పాడేరులో టీడీపీ నాయకులు కాగడాల ప్రదర్శన విజయనగరం జిల్లా క్వారీలో ప్రమాదం ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు ఇక డీటెయిల్స్కి వెళ్తే చైనాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆయిల్ ట్యాంకర్ లారీ పేలిన ఘటనలో 18 మంది మృతి చెందారు. 166 మందికి పైగా గాయపడ్డారు. చైనాకు తూర్పున ఉన్న జెజియాంగ్ రాష్ట్రంలోని లియాంగ్షాన్ ప్రాంతంలో ఉన్న ఎక్స్ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం జరిగినట్టు స్థానిక అధికారులు తెలిపారు. పేలుడు దాటికి సమీపంలో ఉన్న కార్లు వాహనాలకు నిప్పు అంటుకుంది. అక్కడే ఉన్న కొన్ని గృహాలు ఫ్యాక్టరీ వర్క్షాప్లు కూడా దగ్ధమయ్యాయి. ఈ సమాచారం తెలిసిన వెంటనే పలు అగ్నిమాపక యంత్రాలను తీసుకుని 400 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ప్రమాదం అనంతరం హైవేపై రాకపోకలు స్తంభించిపోయాయి. సహాయక చర్యల తర్వాత పునరుద్ధరించినట్టు అధికారులు తెలిపారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి శస్త్రచికిత్స జరిగిందన్న విషయం దారిలో గుర్తించామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. శస్త్రచికిత్స జరిగిందని తెలిసినా తెల్లవారులు తిప్పి 24 గంటల తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేశారని దుయ్యబట్టారు. నేర స్వభావికి అధికారం ఇస్తే ఇంతేనని ప్రజలు అంటున్నది నిజమో కాదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సెర్బియాలో డబ్బులు కట్టిన అనుభవం, సూట్ కేసు కంపెనీలతో దోపిడీ, 16 నెలల జైలు సావాసంతో దొంగ లెక్కల్లో బాగా రాటు తేలిపోయారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై ధ్వజమెత్తారు. మనీ లాండరింగ్, దేశద్రోహం, అవినీతి, ఆర్థిక నేరాల్లో పేటెంట్ రైట్స్ ఆయనవేనని విమర్శించారు. అవినీతిపై అధ్యయనం అంటే విదేశీ యూనివర్సిటీలకు గుర్తించే విజయసాయిరెడ్డి తమ గురించి మాట్లాడమేంటని దేవినేని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గమైన కార్యక్రమాలకే పాల్పడుతున్నాడు. దాంట్లో భాగంగానే అచ్చెన్నాయుడు గారిని నిన్న దుర్మార్గంగా అరెస్ట్ చేయటం కానీ, 500 కిలోమీటర్ల పైగా ప్రయాణం చేసి తీసుకురావటం కానీ, తెల్లవారుజాము దాకా విజయవాడ సబ్ జైలు ముందు పెట్టి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్తో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఒక పైచాచిక ఆనందాన్ని పొందుతూ ఉంది. ఇది ఉన్మాద చర్య కాదా అని నేను అడుగుతూ ఉన్నా. 4 దశాబ్దాలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాల్లో ఒక బలమైన కుటుంబాన్ని అనగదొక్కే కార్యక్రమం, ఒక బలమైన నాయకుడి గొంతు నొక్కే కార్యక్రమం రేపు జరగబోయే శాసనసభ సమావేశాల్లో మీ అవినీతిని ప్రశ్నిస్తాడని, మీ అసమర్థతను ప్రశ్నిస్తాడని, మీ అహంకారాన్ని ప్రశ్నిస్తాడని, మీ అసహనాన్ని ప్రశ్నిస్తాడని ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. దాంట్లో భాగంగానే ఈ దుర్మార్గాలు జరిగాయి. ఇవాళ అచ్చెన్నాయుడు గారి ఆరోగ్యానికి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. దీనికి సమాధానం చెప్పాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే అనంతపురంలో 3 నెలల క్రితమే ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని, మహిళలను కూడా అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇక్కడి నుంచే పోలీస్ టీంలు చాలా పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా హైదరాబాదుకు పంపించారు. ఆ రోజు దివాకర్ రెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి చెప్పాను, అయ్యా మీ కుటుంబం మీద దాడి చేయబోతున్నాడు, ఇవాళ మహిళలను కూడా అరెస్ట్ చేయాలనే ఓ దుర్మార్గానికి ఈ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది అని చెప్పాను. అదే 3 నెలల క్రితం చెప్పిందే ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో పాటు మరి వాళ్ళ కుమారుడు అస్మిన్ రెడ్డి, అతను కూడా మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్లో నిన్ను తీసుకెళ్లారు. కాబట్టి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఇటు అచ్చెన్నాయుడు గారి కుటుంబానికి కానీ, ఇటు జేసీ దివాకర్ రెడ్డి గారి కుటుంబానికి కానీ, ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా అస్మిన్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం. మీరెన్ని తప్పుడు కేసులు పెట్టినా కూడా
న్యాయస్థానాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ఎండగడతాం. మీరు చేసే దుర్మార్గమైన కార్యక్రమాల్ని ఇవాళ జేసీ దివాకర్ రెడ్డి గారు ప్రశ్నించారని లేకపోతే ఎండగట్టారని ఇవాళ మీ వ్యవహార శైలి మీద ఆయన నిర్మోహటంగా మాట్లాడతాడు కాబట్టి కక్షగట్టి ఈ కార్యక్రమాలు నడుపుతూ ఉన్నారు. ఒకటే నడుస్తూ ఉంది రాష్ట్రంలో. ఏం నడుస్తూ ఉందంటే మీ పార్టీ మీ ప్రలోభాలకి లేకపోతే మీ బెదిరింపులకి భయపడి లొంగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు తాడేపల్లి రాజప్రసాదంలో ముఖ్యమంత్రి గారు కండువాలు కప్పుతూ ఉన్నారు. అదే లొంగన వాళ్ళని బెదిరింపులతో లొంగ తీసుకునే వాళ్ళనే కార్యక్రమంలో భాగంగా ఈ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. అయినప్పటికీ కూడా మా పార్టీ కార్యకర్తల నాయకులు వీరోచితంగా పోరాటం చేస్తున్నారు. విశాఖలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసు మలుపులు తిరిగింది. ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేశారు. దివ్య భర్త వీరబాబు, బాబాయి కృష్ణను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తుకు ముమ్మరం చేశారు. దివ్య హత్య కేసులో వీరి పాత్ర ఉందని భావిస్తున్న వీరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. బాబాయి కృష్ణ బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 దివ్య వేసినట్లు పోలీసులు గుర్తించారు. 2018 డిసెంబర్లో వీరబాబుతో దివ్యకు వివాహం జరిగింది. అయితే కుటుంబ పోషణ కోసం దివ్యను అనైతిక వ్యాపారంలోకి ప్రోత్సహించాడు భర్త. దివ్య పిన్ని కాంతవేణితో సహజీవనం చేస్తున్న కృష్ణ మేనడు వీరబాబుతో దివ్యకు వివాహం చేయించిన కృష్ణ హస్తం కూడా దివ్య హత్య కేసులో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం నిందితులను కేజీహెచ్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా నివాస స్థలాలు పంపిణీ కోసం సిద్ధంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో జూలై 8వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసేందుకు సేకరించి సిద్ధంగా ఉంచిన స్థలాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కొన్ని సూచనలు చేశారు. పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలో పేదలకు పంపిణీ కోసం 95 ఎకరాలను సేకరించి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పేదల స్థలాలు పంపిణీ కోసం చేస్తున్న ఏర్పాట్లు 95% మేరకు పూర్తయినట్లు ఆయన అన్నారు. అదేవిధంగా బాపట్లలో గంగపుత్ర కాలనీ వద్ద నివాస స్థలాలని పరిశీలించారు. ఎంబ్యాంక్మెంట్ ఆయిల్ తోలేసి ఒక అడుగు ఎంబ్యాంక్మెంట్ దాని మీద గ్రావెల్ తోలండి, మళ్ళీ రోడ్లు వేసి. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ నేతల నిరసనలు వెల్లువెత్తాయి. అచ్చెన్నాయుడు అరెస్టు ఖండిస్తూ విశాఖ జిల్లా పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అచ్చెన్నాయుడు అరెస్టుపై గలమెత్తారు. తక్షణమే అచ్చెన్నాయుడు విడుదల చేయాలని కోరారు. రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత అయినటువంటి మా అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా పాడేరు నియోజకవర్గంలో ఈరోజు మేమంతా కూడా కాగడాల ప్రదర్శన చేస్తున్నాం. నేను ఈ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను. అసలు అచ్చెన్నాయుడు గారిని ఎందుకు అరెస్టు చేశారు? ఈ సంవత్సర కాలం పాటుగా చారిత్రాత్మక విజయానికి ఏడాది పాలన అనుకుంటూ ఫ్లెక్సీలు పెట్టుకొని ఊరేగడమే తప్పించి ఏడాదిగా మీరు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడుంది? మీరు ఇచ్చినటువంటి సంక్షేమం ఎక్కడుంది? ఈరోజు బడుగు బలహీన వర్గాల నుంచి నిజంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు బీసీలకు ఎంత పెద్దపీట వేశారో ప్రజలందరికీ తెలుసు. అచ్చెన్నాయుడు గారిని గతంలో మంత్రి పదవి ఇచ్చి ఈరోజు ఆయన శాసనసభాపక్షంలో ఉపనేతగా కూడా ఉన్నటువంటి గతంలో ప్రజలందరికీ సేవ చేసి ఎటువంటి నేరాలు చేయకోకుండా కేవలం మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తున్నందుకే ఈరోజు మీరు ఆయన్ని అక్రమ అరెస్టు చేసినందుకు ఇది అందరికీ తెలిసినట్టుగా ప్రజలంతా కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీకేదైనా దమ్ము ధైర్యం ఉంటే ప్రజల యొక్క
ఏదైతే ప్రజలు మీకు ఇచ్చారో దానిని పక్కన పెట్టి ఈరోజు కక్షలు కట్టి తెలుగుదేశం పార్టీ వ్యక్తుల్ని నానా హింసలు పెట్టి ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఏదైనా సరే చెప్పినా వెంటనే వారి మీద అరెస్టులు చేయడం, వారిని లేదంటే కనుక ఎమ్మెల్యేలని వాళ్ళని కూడా ప్రలోభ పెట్టడం, ఇవన్నీ కూడా మీరు గతంలో చెప్పినటువంటి మాటలు మీకు ఏమాత్రం గుర్తున్నాయా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా అడుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారో వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ గత ఏడాది కాలం పాటు మీరు చేసినటువంటి దుశ్చర్యలన్నీ మేము గమనిస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్ళి మీరు చేసినటువంటి ఏదైతే హింసా కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని మేము ఖండిస్తూ ప్రజల్ని ఉత్తేజపరిచి ఉద్యమాల బాట వెళ్ళి మీరు చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలన్నింటిని కూడా మేము ప్రజలకు తెలియజేస్తామని. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొండకిండాం గ్రామ సమీపంలో క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భాగంగా ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు కొండకిండాం గ్రామానికి చెందిన సన్యాసప్పడుగా గుర్తించారు. అతనికి భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. క్వారీలో పనిచేస్తున్న సమయంలో ఉరుములు మెరుపుల వలన ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు బోర్న విలపిస్తున్నారు. గాయపడ్డ వ్యక్తిని విజయనగరం తరలించి చికిత్స అందిస్తున్నారు. బొండపల్లి మండలం గరుడుపల్లి గ్రామానికి మరియు కొండకిండం గ్రామానికి మధ్యలోని క్వారీలో వర్కర్స్ పనిచేస్తుండగా పిడుగు రావడం వల్ల అక్కడ రాళ్ళు జారిపడి రాళ్ళు తగలడం వల్ల ఒక వ్యక్తి దెబ్బలు తగిలి చనిపోవడం జరిగింది. ఇంకో వ్యక్తికి గాయాలయ్యి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత 15 రోజులుగా చిత్తూరు జిల్లా సరిహద్దు తమిళనాడు ప్రాంతం కృష్ణగిరి జిల్లాలో 3 రైతులను చంపిన ఏనుగును ఎట్టకేలకు బంధించారు అటవీ సిబ్బంది. కృష్ణగిరి జిల్లా డెంకనికోట చుట్టుప్రక్కల ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఈ అడవిలో వందల సంఖ్యలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఈ ఏనుగుల మంద నుండి వేరుపడిన ఓ ఏనుగు గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ పొలంలో పనులు నిర్వహిస్తున్న వారిపై, పశువుల కాపర్లపై దాడి చేసి చంపేస్తుంది. 15 రోజుల క్రితం తిమ్మరాయప్ప అనే రైతును హతమార్చిన ఒంటరి ఏనుగు 2 రోజుల తర్వాత చెన్నప్ప అనే మేకల కాపర్ని హతమార్చింది. నిన్న డెంకనికోట సమీపంలోని మేకల గౌనూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ తన పొలంలో పండించిన కూరగాయలను డెంకనికోట రైతు బజారుకు తీసుకెళ్తుండగా ఒంటరి ఏనుగు శ్రీనివాస్ పై దాడి చేసింది. దీంతో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలో మృతి చెందాడు. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. వరుసగా 3 రైతుల ప్రాణాలను హరించిన ఏనుగును ఎట్టకేలకు బంధించారు. అనంతరం దాన్ని సత్యమంగళం దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో గజభయంతో 2 వారాలు పైగా ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని బతుకుతున్న గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. புரியுது. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 35 టిక్కీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు 1 టౌన్ సీఐ సోమశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆటోలో 35 టిక్కీల రేషన్ బియ్యంను కడపకు తరలిస్తున్న మహ్మద్ హుస్సేన్లను అరెస్టు చేసి బియ్యం ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నదిగడ్డకు చెందిన సద్దాం సహకారంతో
కడపకు బియ్యం సరఫరా చేస్తున్నట్లు విచారణ తేలింది. ఈరోజు ఉదయం సిటీ బస్టాండ్ దగ్గర మేము మా స్టాఫ్ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక ఆటో రావడం జరిగింది. ఆటోలో ఈ విధంగా రైస్ ప్యాకెట్లు ఉన్నాయి. అవి ఏమైనా అడిగితే ఈ విధంగా ఇవి బీపీఎల్ మ్యాంగో బ్రాండ్ సార్, ఇవి రైస్ మిల్ నుంచి తీసుకెళ్తున్నాం మేమని చెప్పడం జరిగింది. మాకు అనుమానం వచ్చి అది ఓపెన్ చేసి చెక్ చేయగా అవి స్టోర్ బియ్యంగా ఉన్నవి. ఇవి ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారని వాళ్ళు విచారించగా ఈ విధంగా నడిగడ్డలో నివాసం ఉంటున్న సదాం అనే వ్యక్తి ఇచ్చాడు మాకు. ఇవి కడపకు తీసుకెళ్ళి అక్కడ టోల్ గేట్ దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి ఇచ్చేసి రమ్మని చెప్తే మేము వాడికి ఆశ ఎక్కువ డబ్బులు ఇస్తారనే ఉద్దేశంతో వాడికి ఆశపడేసి తీసుకెళ్తున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో A3 ముద్దాయిగా కూడా మనం సదాంని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆయన దొరికిన తర్వాత ఇవి ఏ విధంగా అతను ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారనేది దాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తీసుకుని వచ్చి తర్వాత ఎవరికి కడపలో అమ్ముతున్న వ్యక్తులు కూడా దీంట్లో A4లో ముద్దాయిగా చేసి ఇన్వెస్టిగేషన్ అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. సార్ ఏ ప్రాంతంలో పట్టుకున్నారు సార్ ఇవి? మన సిటీ బస్టాండ్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఆత్మకూరు బస్టాండ్ వైపు నుంచి నడిగడ్డలో నుంచి ఆత్మకూరు బస్టాండ్ నుంచి వాళ్ళు కడపకు వెళ్ళే దాంతో ఉండగా మేము సిటీ బస్టాండ్ దగ్గర వీళ్ళని వెహికల్ ఆపి చెక్ చేసి. ఏ వెహికల్ సార్? 7 సీట్ ఆటో. అది ఎవరైతే హుషేన్ భాష ఉన్నాడో, మహబూబ్ భాష ఉన్నాడో వాళ్ళ సొంత ఆటో ఇది. వాళ్ళు వాడికి వెళ్తే వాళ్ళకి ఇది ఆల్రెడీ రైస్ అని తెలిసి ఎక్కువ డబ్బులు ఇస్తారనే ఉద్దేశంతో దీన్ని వాడికి తీసుకోవడం జరుగుతుంది. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో ఓ జర్నలిస్టుపై వైసీపీ నాయకుడు బాబుల్ రెడ్డి దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రధాన కూడలిలో విలేకరులు ధర్నా చేపట్టారు. దాడికి పాల్పడిన వైసీపీ నాయకుడు బాబురెడ్డిపై పత్తికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విలేకరిపై దాడి చేసిన వైసీపీ నాయకులపై SC, ST కేసు నమోదు చేయాలని పత్తికొండ విలేకరులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గోవిందపురం చింతర్యాల కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఏఈఎస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిహెచ్ మధుబాబు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ కల్వ రవీంద్ర ఆధ్వర్యంలో అక్రమ మద్యంపై జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో భాగంగా తెలంగాణ ప్రాంతం నుండి చింతర్యాల రేవుకు ఒక మరబోట్లో తీసుకువస్తున్న 200 అక్రమ మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని మార్కెట్ వద్ద గల ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఓ వ్యక్తికి డీఎస్పీ ఆఫీస్ వద్ద గల పోలీస్ క్వార్టర్స్లో ఓ కానిస్టేబుల్కు కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు తెలిపారు. సదరు కానిస్టేబుల్ హైదరాబాద్లో విధులు నిర్వహించినట్లు సమాచారం. ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రక్కన గల వ్యక్తి
ఇటీవల మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఓ పేషెంట్ను కలిసి వచ్చాడని, ఆ పేషెంట్కి కరోనా రావడంతో అనుమానం వచ్చిన ఈ వ్యక్తి కూడా పరీక్షలు చేయించుకోగా ఇతనికి కూడా కరోనా వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఇరువురిని గుంటూరు కోవిడ్ హాస్పిటల్కు తరలించారు. అదేవిధంగా అనుమానిత వ్యక్తులను 9 మందిలో 3 హోమ్ క్వారంటైన్లో ఉంచగా 6 బాపట్ల హెచ్ఆర్డీకి తరలించారు. మార్కెట్ బజార్లో రెడ్ జోన్. V3 నుంచి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కాగినెల్లి పట్టణంలోని పెట్రోల్ బంకులపై జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని హెచ్పీ ఇండియన్ పలు పెట్రోల్ బంకులలో కిరోసిన్ కలిపి అమ్ముతున్నారన్న సమాచారంతో ఆకస్మిక దాడులు చేశామని ఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చిన 12,000 లీటర్లు కలిగి ఉన్న బ్లూ కిరోసిన్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పెట్రోల్ను, డీజిల్ను శాంపిల్స్ తీసుకొని టెస్టింగ్కు ల్యాబ్కు పంపించామని, ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అన్నారు. మిక్సింగ్ చేయడానికి కష్టసాధ్యమని చెప్తున్నారు, కానీ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఆ పెట్రోల్ బంక్లో ఒక డీజిల్ మరియు ఒక పెట్రోల్ శాంపుల్ తీసుకున్నాము. ఇక్కడ కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసుకుని ఆ శాంపుల్స్ తదుపరి కెమికల్ అనాలిసిస్కి మేము ల్యాబ్కి పంపిస్తాము. ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో నిజంగా కెరోసిన్ మిక్స్ అయిందా లేదని మనకు తెలుస్తుంది. ఈ దాడుల వెనకంటే ఎటువంటి సమాచారం సమాచారం మన రాబడిన సమాచారం, ఇన్పుట్స్ లోకల్ మనకు సమాచారం అంటే ఇట్లా కెరోసిన్ అమ్ముతున్నట్టు సమాచారం వచ్చింది. ముఖ్యంగా మనకు వచ్చిన సమాచారం పెట్రోల్లో మిక్స్ చేసి అమ్ముతున్నట్టు సమాచారం వచ్చింది. కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఇంకా దర్యాప్తు చేస్తే మనకు తెలుస్తుంది నిజంగా పెట్రోల్ మిక్స్ అవుతుందా లేదా కెరోసిన్ సపరేట్గా అమ్ముతున్నారు. కానీ ముఖ్యంగా ఏమంటే కర్ణాటక రాష్ట్రం నుంచి ఇక్కడ కెరోసిన్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇట్ ఈజ్ ఇల్లీగల్. ఆంధ్రంలో బ్లూ కెరోసిన్ అమ్మడానికి బ్యాన్ చేశారు కాబట్టి వీళ్ళు కర్ణాటక రాష్ట్రం నుంచి బ్లూ కెరోసిన్ ఇక్కడ తీసుకొచ్చి సో ప్రైమా ఫేసి ఇట్ ఈస్ ఇల్లీగల్ యాక్టివిటీ. టెస్టింగ్ పంపిస్తున్నారు. పెట్రోల్ బ్యాంక్ నుంచి శాంపుల్ తీసుకోవడం జరిగింది. టెస్టింగ్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది పెట్రోల్ నిజంగా మిక్స్ అయిందా లేదా. ఒకవేళ మిక్స్ అయిందని తెలిసి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? పెట్రోల్ బంక్ సీజ్ చేస్తాము, లైసెన్స్ క్యాన్సల్ చేస్తాము. ఆల్రెడీ మనము కలెక్టర్ గారికి మరియు జాయింట్ కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. పెట్రోల్ మిక్స్ అయినట్టు కనిపిస్తే ఖచ్చితంగా తదుపరి చర్యలు మనం తీసుకుంటాము. పెట్రోల్ బంక్ యజమాన్యం మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మిక్సింగ్ కాదు సార్, ఇప్పుడు బ్లూ కెరోసిన్ యాక్చువల్గా మన స్టేట్లో బ్యాన్ అయింది. అది నిషేధితమైనటువంటిది ట్రాన్స్పోర్ట్ కావడం ఒక క్రైమ్, ప్లస్ దాన్ని ఇక్కడ సెల్ చేయడం కూడా అందుకే ఈరోజు రెండు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాము. ఎఫ్ఐఆర్ ప్రాపర్గా సెక్షన్స్ కూడా మనం ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద నమోదు చేస్తూ ఆ ఎఫ్ఐఆర్లో ముఖ్య ముద్దాలుగా పెట్రోల్ బంక్ యజమానిని పెట్టడం జరుగుతుంది. పెట్రోల్ మిక్స్ అయిందా లేదని మనం కెమికల్ అనాలిసిస్ చూడాలి. బట్ ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ మాత్రమే ఉంది. కెరోసిన్ బ్యాండ్, బట్ వాళ్ళు కర్ణాటక నుంచి తీసుకొచ్చి అమ్ముతారు. థ్యాంక్ యూ. సమాచారం మేరకు ఆళ్లగడ్డ టౌన్లో ఉన్న 2 పెట్రోల్ బంకులు బ్లూ కెరోసిన్ కర్ణాటక రాష్ట్రం నుంచి అనధికృతంగా ట్యాంకర్లో తీసుకొచ్చి ఇక్కడ లోకల్లో రైతులకి, పెయింటింగ్ చేసేవాళ్ళకి, మళ్ళీ కొంతమందికి కెరోసిన్ని ఇల్లీగల్గా అమ్ముతున్నట్టు సమాచారం వస్తే ఈరోజు ఆళ్లగడ్డ పోలీసులు 2 పెట్రోల్ బంక్ని రైడ్ చేసి అక్కడ ఒక ట్యాంకర్తో సహా సీజ్ చేయడం జరిగింది. లోకల్ ఎంఆర్ఓ గారు, అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ అంటే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారిని మరియు సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ని కూడా వచ్చి చూసుకొని ఒక రిపోర్ట్ ఇవ్వడం అని చెప్పడం జరిగింది. ఈరోజు దీని ప్రకారంగా 2 ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది. ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద మరియు మోసం చేసిన దానికి చీటింగ్ కింద కూడా 2 ఎఫ్ఐఆర్ నమోదు చేసి సో ఈ నెట్వర్క్ ఏముంది, ఎక్కడ వస్తుంది అంటే లోతుగా దర్యాప్తు చేయడం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చైనాలో ఘోర ప్రమాదం, 18 మంది మృతి, 166 మందికి పైగా గాయాలు.
మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు అంశంలో సీఎంపై మండిపడ్డ దేవినేని ఉమా. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అరెస్ట్ చేస్తున్నారని మండిపాటు. విశాఖ దివ్య హత్య కేసులో మరో కొత్త మలుపు. మరో 2 నిందితులు అరెస్ట్. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు. గుంటూరు జిల్లా పొన్నూరులో జిల్లా కలెక్టర్ పర్యటన. ఇళ్ల స్థలాలను పరిశీలించిన పాలనాధికారి. అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ నేతల నిరసన. శాఖ జిల్లా పాడేరులో టీడీపీ నాయకులు కాగడాల ప్రదర్శన. విజయనగరం జిల్లా క్వారీలో ప్రమాదం. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తున్నానండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.